హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఆధునిక వ్యవసాయంలో మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ స్ట్రాబెర్రీ సాగులో పాలిథిన్ ప్లాస్టిక్ ఫిల్మ్ మల్చింగ్ అనేది ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు మనం కొంచెం లోతుగా వెళ్ళి ఈ ప్లాస్టిక్ ఫిల్మ్స్ వెనుక దాగి ఉన్న అసలు ఖర్చులు, దీర్ఘకాలిక ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. పైకి ఎంతో లాభదాయకంగా కనిపించే ఈ పద్ధతి మెల్లమెల్లగా మన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలను ఎలా దెబ్బతీస్తోందో తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకెళ్ళిపోదాం. అసలు ఈ ప్లాస్టిక్ మల్చులు రైతులకు ఎందుకు అంతగా ఆకర్షణీయంగా కనిపిస్తాయో ఆలోచించారా? దానికి ఒక బలమైన కారణముంది. ఫ్రాన్స్ లేదా ఫిన్లాండ్ లాంటి బాగా చల్లగా ఉండే ప్రాంతాల్లో మామూలుగా స్ట్రాబెర్రీ సీజన్ కేవలం 1 నెల మాత్రమే ఉంటుంది. కానీ ఈ ప్లాస్టిక్ ఫిల్మ్లను వాడటం వల్ల ఆ 1 నెల సీజన్ని ఏకంగా లాభదాయకమైన 4 నెలల కాలానికి పొడిగించవచ్చు. నేలలో ఉష్ణోగ్రతను పెంచి మంచు ప్రభావం పడకుండా పంటను రక్షించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయంలో ఇలాంటి తక్షణ లాభాలు కనిపిస్తే సహజంగానే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కదా. సరే, ఈరోజు మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా ప్లాస్టిక్ మల్చ్ పారాడాక్స్ గురించి, ఆ తర్వాత మట్టిలో రసాయనాల లీచింగ్, దానివల్ల జరిగే భౌతిక జీవసంబంధ నష్టం, పంట దిగుబడిపై దాని ప్రభావం, చివరగా మనకున్న సురక్షిత ప్రత్యామ్నాయాలు, నిర్వహణ విధానాల గురించి వరుసగా చూద్దాం. ముందుగా మొదటి భాగం ప్లాస్టిక్ మల్చ్ పారాడాక్స్తో మొదలుపెడదాం. అసలు వాతావరణ పరిస్థితుల వల్ల మట్టిలో తేమను నిలుపుకోవడం, పంటను రక్షించుకోవడం అనే ప్రాథమిక సమస్యను రైతులు ఎలా ఫేస్ చేస్తారో ముందుగా అర్థం చేసుకుందాం. ఈ ప్లాస్టిక్ పారాడాక్స్ అంటే ఈ వైరుధ్యం వెనుక ఉన్న అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు కలుపు నియంత్రణ, తేమను నిలుపుకోవడం లాంటి తక్షణ ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి కదా. కానీ సీజన్ అయిపోయాక ఈ ప్లాస్టిక్ను మనం పూర్తిగా తొలగించలేం. భూమిలో అలాగే మిగిలిపోయిన చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్ల ముక్కలు కాలక్రమేణా రసాయనాలను వదులుతూ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా మారిపోయి మన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను సైలెంట్గా నాశనం చేస్తున్నాయి. ఇలా ఈ స్వల్పకాలిక లాభాలు, దీర్ఘకాలిక నష్టాల మధ్య ఉన్న ఆ గ్యాప్నే మనం ప్లాస్టిక్ పారాడాక్స్ అంటున్నాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ అంటే మన FAO చేసిన ఒక స్టడీలో చాలా ఆందోళన కలిగించే విషయం బయటపడింది. కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లోని మట్టి బరువులో ఇప్పుడు ప్లాస్టిక్ వాటా ఏకంగా 0.3% ఉందట. వినడానికి ఇది చాలా చిన్న నంబర్లా అనిపించవచ్చు, కానీ కేవలం 0.001% ప్లాస్టిక్ ఉన్నా సరే అది మట్టి ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తోందని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన ఫుడ్ సెక్యూరిటీకి ఒక పెద్ద ముప్పు అని చెప్పాలి. ఇప్పుడిక మన రెండవ విభాగం మట్టిలో రసాయనాల లీచింగ్ గురించి చూద్దాం. ప్లాస్టిక్ కేవలం మట్టిలో ఉండిపోవడమే కాకుండా పైకి కనిపించకుండా మట్టి పొరల కింద ఉంటూ రసాయనికంగా ఎలాంటి ప్రమాదాలు సృష్టిస్తోందో ఇక్కడ తెలుసుకుందాం. దీనికి ఇదొక అద్భుతమైన శాస్త్రీయ నిదర్శనం. మట్టిలో మిగిలిపోయిన ప్లాస్టిక్ కణాల పరమాణు నిర్మాణాన్ని FTIR స్పెక్ట్రా ఎంత స్పష్టంగా చూపిస్తోందో గమనించండి. మనం వాడిన మల్చింగ్ ఫిల్మ్ల నుండి నేలలో ఉండిపోయిన పాలిథీన్, పాలీప్రొపైలీన్ అవశేషాలు ఉన్నాయని ఇది పక్కగా నిర్ధారిస్తోంది. అంటే ఈ ప్లాస్టిక్ కణాలు మట్టిలో సైలెంట్గా ఏమీ ఉండిపోవడం లేదు. అవి కంటిన్యూస్గా ప్రమాదకరమైన రసాయనాలను నేలలోకి లీక్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కాంపౌండ్స్. సాధారణంగా పాలిథిలిన్ ఫిల్మ్లు మృదువుగా ఉండటం కోసం వాటిలో ప్లాస్టిసైజర్లను కలుపుతారు. వాటిలో థాలేట్స్ చాలా ముఖ్యమైనవి. ఈ DBP, BBP లాంటి థాలేట్స్ ఎండకు, నీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు నెమ్మదిగా నేలలోకి కారడం మొదలవుతుంది. ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలు. ఇవి నేరుగా జీవుల హార్మోన్ల వ్యవస్థపై అటాక్ చేసి పునరుత్పత్తి, నాడీ విధులను తీవ్రంగా దెబ్బతీస్తాయని పరిశోధనల్లో తేలింది. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ స్ట్రాబెర్రీ ఫామ్లో చేసిన స్టడీ డేటాని చూద్దాం. ప్లాస్టిక్ మల్చ్ వాడని సాధారణ మట్టిలో DBP స్థాయిలు 1 గ్రాముకు 62 నానోగ్రాములు ఉంటే మల్చ్ వాడిన నేలలో ఏకంగా 90 నానోగ్రాములకు పెరిగిపోయింది. దీనితో పాటు ఎసిటైల్ ట్రిబ్యూటైల్ సిట్రేట్ అంటే ATBC అనే మరో రసాయనం కూడా భారీ స్థాయిలో మట్టిలోకి చేరుతోందని ఈ డేటా క్లియర్గా చూపిస్తోంది. అయితే సమస్య రసాయనాలతోనే ఆగిపోదు. మన మూడవ విభాగమైన భౌతిక మరియు జీవ సంబంధ నష్టంలోకి వెళ్దాం. రసాయనాలు కారడమనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఆ తర్వాత మట్టి భౌతిక నిర్మాణానికి, అందులో ఉండే సూక్ష్మజీవులకు ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మైక్రోస్కోపిక్ స్థాయిలో అసలు ఏం జరుగుతుందో ఈ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్లు మన కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చూడండి, ప్లాస్టిక్ ఫైబర్లు, పదునైన అంచులు ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఏకంగా మొక్కల సూక్ష్మ వేర్లకు ఎలా అతుక్కుపోయాయో ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇది కేవలం మట్టి కాలుష్యం కాదు, మొక్కలు నేల నుండి పోషకాలను తీసుకునే దారులకే ఈ ప్లాస్టిక్ అడ్డుపడుతోంది అని చెప్పటానికి ఇదొక తిరుగులేని ఆధారం. అసలీ సూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు నేల భౌతిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. నేలలో సహజంగా ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఈ ప్లాస్టిక్ కణాలు బ్లాక్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? భూమిలోకి గాలి, నీరు వెళ్లే ప్రాసెస్ పూర్తిగా దెబ్బతింటుంది. నేల బాగా గట్టిపడుతుంది. దాని ఫలితంగా మట్టి నీటిని నిలుపుకునే సామర్థ్యం దాదాపు 26.3% పడిపోతుంది. స్ట్రాబెర్రీ లాంటి సున్నితమైన పంటలకు సరైన తేమ లేకపోవడం ఎంత ప్రమాదకరమో యాజ్ ఎ ఫార్మర్ మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఈ కాలుష్యం వల్ల పర్యావరణ వ్యవస్థలోని జీవులపై పడే దెబ్బ. కాలుష్యం తక్కువగా ఉన్న నేలలో వానపాముల బతికే ఛాన్స్ 95% ఉంటే, అదే ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువగా ఉన్న నేలలో అది కేవలం 42%కి పడిపోయింది. సేంద్రియ పదార్థాలను కుళ్లబెట్టి నేల సారాన్ని పెంచే వానపాములు ఇలా సగానికి పైగా చనిపోవడమంటే అది వ్యవసాయ పర్యావరణానికి పూడ్చలేని నష్టం. సరే, ఇదంతా ఒక ఎత్తైతే అసలు మట్టికి జరుగుతున్న ఈ నష్టం ఫైనల్గా ప్రొఫెషనల్ ఫార్మర్ జేబుకి అంటే ఆదాయంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఈ 4వ విభాగంలో విశ్లేషిద్దాం. ఈ నంబర్స్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకర్థమవుతుంది. ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువగా ఉన్న భూముల్లో విత్తనాలు మొలకెత్తే రేటు ఏకంగా 28% తగ్గిపోయింది. అలాగే వేర్లకు ప్లాస్టిక్ అడ్డుపడటం వల్ల మొక్కలు నత్రజనిని తీసుకునే కెపాసిటీ 46% పడిపోయింది. ఇలా సరైన పోషకాలు అందక మొక్కలు వీకవడం వల్ల ఫైనల్గా చూసుకుంటే మొత్తం పంట దిగుబడి 36% మేర దెబ్బతింది. ఏ వ్యవసాయదారుడికైనా ఇది నిజంగా చాలా పెద్ద దెబ్బ, అవునా? ఈ కోట్ను మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లో ప్లాస్టిక్ మల్చులు కలుపును ఆపి తేమను ఇచ్చి దిగుబడిని పెంచినట్లు మనకు అనిపించవచ్చు. కాని మట్టిలో ఏళ్ల తరబడి అలా పేరుకుపోయే ఈ ప్లాస్టిక్ అవశేషాలు మాత్రం అంతిమంగా మన వ్యవసాయ ఉత్పాదకతను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే తక్షణ లాభాల కోసం మన భవిష్యత్తును పణంగా పెడుతున్నామన్నమాట. ఓకే, ఇప్పటివరకు ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇక 5వ విభాగం సురక్షిత ప్రత్యామ్నాయాలు మరియు నిర్వహణ వైపు మడుదాం. ఈ కాలుష్యాన్ని అరికట్టి మన వ్యవసాయ భూములను రక్షించుకోవటానికి శాస్త్రీయంగా ఉన్న పరిష్కారాలేంటో చూద్దాం. ఈ విషయంలో FAO లాంటి సంస్థలు సూచించిన కొన్ని సైంటిఫిక్ ఆల్టర్నేటివ్స్ ఇక్కడ ఉన్నాయి. మనం కేవలం దిగుబడిపైనే ఫోకస్ చేయకుండా పర్యావరణ బ్యాలెన్స్ను కాపాడే వైవిధ్యభరితమైన వ్యవసాయ పద్ధతులను ఫాలో అవ్వాలి. నేల రసాయన కాలుష్యాన్ని ఆపడానికి సేంద్రియ మల్చింగ్ లాంటి మన పాత సాంప్రదాయ పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలి. అంతేకాకుండా వాడిన ప్లాస్టిక్ను ఎక్కడికక్కడ పొలాల్లో వదిలేయకుండా సరైన వ్యర్థాల నిర్వహణ విధానం ద్వారా వాటిని రీసైక్లింగ్ సెంటర్స్కు పంపించడం చాలా ముఖ్యం. ఇక్కడ మనము ఇంకో ముఖ్యమైన విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలి. మార్కెట్లో దొరికే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్లు వాడేస్తే సమస్య అంతా సాల్వ్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఆ ప్లాస్టిక్లు నిజంగానే మట్టిలో పూర్తిగా కలిసిపోతాయా, లేక అవి కూడా సూక్ష్మకణాలుగా మారి లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేస్తాయా అనే విషయంపై వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇంకా చాలా లోతైన శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సి ఉంది. కాబట్టి వాటి విషయంలో కూడా మనం కొంచెం అలర్ట్గానే ఉండాలి. ఇక ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను మనకు మనమే వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల మనకొచ్చే ఈ చిన్నపాటి స్వల్పకాలిక ఆర్థిక లాభాలు మన భవిష్యత్తు, ప్రపంచ ఆహార భద్రతకు, పర్యావరణానికి కలిగించే ఈ పూడ్చలేని దీర్ఘకాలిక నష్టానికి నిజంగా తగిన మూల్యమేనా? ఆధునిక వ్యవసాయంలో అసలు ఖర్చు అనేది కేవలం డబ్బుల రూపంలో మాత్రమే ఉండదు. అది మన భూమాత ఆరోగ్యంతో ముడిపడి ఉంది అనే నిజాన్ని మనం గుర్తించాలి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ముందుకు సాగే మార్గాలను అన్వేషించడం కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ.